మొత్తానికి గేమ్ చేంజర్ ట్రైలర్ మాత్రం వచ్చింది. సో మరి ఈ రోజు మనం చూసుకుంటే తమన్ ముందుగానే మనకు హింట్ ఇచ్చాడు. సో దానికి తగ్గట్టుగానే ఎంత బీభత్సం అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరి మతిపోతుంది, మైండ్ బ్లాక్ అనే విధంగా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రామ్ చరణ్ ఆయన ఒక్క పాత్రలో చిట్టిబాబుగా రంగస్థలం సినిమాకు నటిస్తేనే ఆ సినిమా బీభత్సం అంటే బీభత్సం రచ్చ రంబోల చేసింది. మరి ఇందులో ఒకటేసారి 3 క్యారెక్టర్లు, ఒక తండ్రి పాత్ర, రాజకీయ నాయకుడిగా, స్టూడెంట్గా, నాన్న క్యారెక్టర్, అదేవిధంగా ఒక ఐఏఎస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు అన్ని పాత్రల్లో చూసాం, కానీ ఈ ట్రైలర్లో మాత్రం రామ్ చరణ్ పోలీస్ గెటప్లో చూస్తే ప్రతి ఒక్కరు అరే పోలీస్ అంటే ఇదే విధంగా ఉండాలని, ఇంకా 10 తరాల వరకు ఈ క్యారెక్టర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుండిపోతుంది. సో మొత్తానికి తమన్ ఏ విధంగా హింట్ ఇచ్చాడంటే, నువ్వు రా అంటే రా అంటాను, సార్ అంటే సార్ అంటాను, రాకి రా సార్కి సార్ అనే విధంగా ఒక బీభత్సమైనటువంటి ట్రైలర్ వస్తుందనే విధంగా తను మాత్రం చెప్పడం జరిగింది. అదే విధంగా ఇందులో చూసుకుంటే డైలాగ్స్, అసలు ప్రతి ఒక్క డైలాగ్ కూడా ఒక అద్భుతం అనమాట. ఆ డైలాగ్ వింటే ప్రతి ఒక్కరు అరే మనకే చెప్తున్నాడేమో, లేకపోతే మనమే చెప్తున్నామనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతారు. ముఖ్యంగా క్యారెక్టర్లు చూస్తున్నంతసేపు అండ్ అంజలి గారిని రామ్ చరణ్ మాత్రం అమ్మ అని పిలవడం కానీ, ఆ పంచకట్లో హెలికాప్టర్ నుంచి దిగడం కానీ, ప్రతి ఒక్కటి కూడా అన్ని స్టార్టింగ్లోనే మనకు బియ్యం బస్తాలు లాగడం, ఇదంతా కూడా చూస్తుంటే ఖచ్చితంగా పక్క ఊరమాస్ లెవెల్లో పాలిటిక్స్, ఆంధ్ర పాలిటిక్స్ మాత్రం ఇందులో క్లియర్ కట్గా చూపిస్తున్నట్టు మనందరూ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఏనుగు 100 ముద్దలు తిన్నా ఒక్క ముద్ద వదిలేసినంత మాత్రాన దానికి ఎలాంటి నష్టం కూడా ఉండదు. ఆ ఒక్క ముద్ద లక్షల చీమలకు ఆహారం అవుతుందనే విధంగా డైలాగ్స్ కానీ, అండ్ శంకర్ పిక్చరైజేషన్ ఆయన చూపించిన విధానం చాలా అద్భుతం అంటే అద్భుతం. ప్రతి ఒక్కరు కూడా మత్తిపోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అసలు థియేటర్లో చూసుకుంటే తమన్ మ్యూజిక్ కావచ్చు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ అసలు ఘోరంగా ఇచ్చాడనమాట. ఇంతవరకు తమన్ చాలా మంది కూడా కాపీ చేస్తాడని అట్లా రకరకాలుగా అన్నప్పటికీ గేమ్ చేంజర్కి మాత్రం ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ ఎలివేషన్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మొత్తానికి తమన్ మనకు మార్నింగ్ ఈరోజు హింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన చెప్పిన డైలాగ్ ఏ విధంగా ఉంటుందో, ముఖ్యంగా ఇక్కడ రామ్ చరణ్కి ఎస్జే సూర్యకి మధ్య ఉన్న ప్రతి ఒక్క క్లిప్ కూడా మొత్తం సినిమాకి హైలైట్ అనమాట. సినిమా మొత్తం కూడా వీళ్ళిద్దరి కాంబినేషనే నిలబెడుతుంది సినిమా మొత్తాన్ని అనే విధంగా తమన్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఎస్జే సూర్య ఆయన ఏ సినిమాలో ఏ పాత్ర చేసినా కూడా ఖచ్చితంగా ఆయన ప్రాణం పెట్టి చేస్తాడనమాట. నిజంగా ఆయన ప్రాణం పోసి జీవిస్తున్నాడనే విధంగా ఆయన క్యారెక్టర్ ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా ముఖ్యంగా ఎస్జే సూర్య క్యారెక్టర్ మాత్రం చాలా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్గా కనిపిస్తుంది. ఆయనకి అండ్ రామ్ చరణ్కి ఎప్పుడైతే ఆయన పాలిటిక్స్లో ఉంటాడో వీళ్ళిద్దరి మధ్య ఉండే కాంబినేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది అనే విధంగా క్లియర్గా కూడా అర్థమవుతుంది.